వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీ డ్రామా కొనసాగుతోంది. దువ్వాడ ఇంటి దగ్గర ఆయన భార్య వాణి ఆందోళన 5వ రోజు కూడా కొనసాగుతోంది. ఇంట్లోకి అనుమతించాలంటూ కార్ పార్కింగ్ షెడ్లోనే భార్య వాణి, కుమార్తె హైందవి నిరసన చేస్తున్నారు. దీంతో శ్రీనివాస్ ఇంటి దగ్గర పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు మాధురి తనను ట్రాప్ చేసిందనేది అర్థం లేని ఆరోపణ అన్నారు దువ్వాడ శ్రీనివాస్. మాధురికి ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేవని, ఆమె తనకు 2 కోట్ల రూపాయల వరకు అప్పిచ్చిందని చెప్పారు. తన భార్య కారణంగా తన జీవితంలో ప్రతిక్షణం నరకం చూశానన్నారు. తన పిల్లల్ని వాణి తనపై ఉసిగొల్పిందన్నారు. వాణికి విడాకుల నోటీస్ ఇచ్చానని టీవీ9తో చెప్పారు దువ్వాడ. వాస్తవాలు కూడా తెలుసుకోవాలి. నేను మన ప్రెస్ మీట్లో చాలా క్లియర్గా చెప్పాను. నా 30 ఏళ్ల జీవితంలో ప్రతి క్షణం నరకం చూశాను. అలాగే అది నా గుండెల్లో పెట్టుకున్నాను. ఏనాడు నేను బయటికి చెప్పలా. ప్రతి క్షణము నా మీద ఆధిపత్య పోరు, నాకు అవమానం చేసే పరిస్థితి. నేను మిడిల్ క్లాస్ కుటుంబానికి చెందినవాడిని. నేను రిచెస్ట్ పర్సన్ అని చెప్పలా. మా నాన్న రైల్వేలో సెక్షన్ ఇంజనీర్. వాళ్ళ అబ్బాయిని బాగా చదివించాడు, మంచి నిజాయితీగా ఉండేటట్టు పెంచాడు. అదే నాన్న నాకు ఇచ్చినటువంటి ఆస్తి. దీంతో నేను పెరిగినటువంటి నేను 22 సంవత్సరాలకే నా ఎంఏ ఇంగ్లీష్ పూర్తి చేసి కాలేజీలు పెట్టాను. 4 కాలేజీలు నాకు ఉండేవి. అకాడమిక్ సైడ్ ఉండేవాడిని నేను. మిలియాపుట్టి, పాతపట్నం, సారవకోట అనే బ్రాంచెస్లో 3 జూనియర్ కాలేజీలు, పలాసలో ఒక ట్యూటోరియల్స్. అంటే ఆ రోజులు, ఇది ఎప్పుడు 92, 93, 94, 95కి వచ్చినప్పటికీ 4 సెంటర్స్లో ఎస్టాబ్లిష్ చేసి కనీసం 800 మంది స్టూడెంట్స్తో బ్రహ్మాండంగా నడుస్తున్నటువంటి విద్యా సంస్థలు. విశాఖ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాధురిని డాక్టర్లు అబ్జర్వేషన్లో ఉంచారు. మరోవైపు మాధురిపై కేసు నమోదైంది. ఆత్మహత్య చేసుకునే నెపంతో ఆగి ఉన్న కారును ఢీకొట్టారు మాధురి. దీంతో ఆమెపై యాక్సిడెంట్ కేసు నమోదు చేశారు కాశీబుగ్గ పోలీసులు. ఒడిశాలోని కటక్కు చెందిన శంకర శైలజ ఫిర్యాదుతో ఈ కేసు నమోదైంది.